హాయ్ అండి. గుంత పొంగనాలు తినాలంటే మనం హోటల్కే వెళ్ళాలా ఏంటి? మన ఇంట్లోనే తయారు చేసుకొని తిందామండి. అదేం స్పెషల్గా పిండి తయారు చేయక్కర్లేదండి. దోస పిండితోనే చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. నేను ఇందాక దోశలు వేసాను ఉదయము. మిగిలిన పిండిలో పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయలు తరుగు తరిగి పెట్టుకున్న కలిపేస్తున్నానండి. ఇప్పుడు కలిపిన తర్వాత శనగపప్పు, పచ్చి శనగపప్పు కూడా కడిగి 2 సార్లు కడిగి అందులోనే ఆ పిండిలోనే కలిపించుకుందామండి. చూడండి, 2 సార్లు కడిగేయండి. కడిగిన తర్వాత నీటి కడిగిన తర్వాత కలిపేయండి. వాటర్ అంతా వంపేసి పిండిలోనే వేసామనుకోండి, అప్పుడు బాగా నాని ఉబ్బుతాయండి. శనగబ్యాళ్ళు, పచ్చి శనగపప్పు బాగా ఉబ్బుతుంది, మెత్తగా ఉంటాయి. సాయంత్రం కల్లా నానితే పిండిలోనే నానిపోతాయండి. వేరేగా నానబెట్టక్కర్లేదు, అవి ఉడకబెట్టక్కర్లేదు, ఏపక్కర్లేదు. ఉల్లిపాయలు కూడా బాగా నానిపోయి పులుస్తాయి. ఇప్పుడు మనకు పులిసిన తర్వాత స్టవ్ వెలిగించి పొంగనాలు పెన్నం పెట్టి ఆయిల్ వేసి గుంత పొంగనాలు వేసుకుందామండి. ఇప్పుడు నేనైతే ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకుందాము. చూడండి, బాగా పొంగింది పిండి. బాగా ఒకసారి కలిపేసి గుంత పొంగనాలు వేసేసుకుందామండి. కొంచెం హైలో పెట్టేసి మంట, తర్వాత స్లోలో పెట్టండి. ఇప్పుడు కావాలంటే మీకు పైనుంచి కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు, లేదా కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర వేయలేదు, మీరు కావాలంటే వేసుకోండి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చండి. గోల్డ్ కలర్ వచ్చాక ఇప్పుడు చూడండి, ఇంకొకసారి తిరిగేయండి. అలా అంత గోధుమ కలర్లోకి రావాలండి. చూడండి, మాడగొట్టుకోకండి, నాలాగా బాగా వచ్చాయి. చాలా బాగుంటాయి, టేస్టీగా. సాయంకాలం పూట టీలోకి కూడా ముంచుకొని తినేచ్చు. స్నాక్స్ లాగా చట్నీ అవసరం లేదండి. ఏమీ లేకున్నా టీ, పాలు ఉన్నా చాలు. పాలుల్లో అయినా ముంచుకొని తినేయచ్చు, కాచిన పాలుల్లో. టీలో కూడా ముంచుకొని తినేయచ్చు. చాలా రుచిగా ఉంటాయండి. చూడండి, పొంగనాలు మీకు నచ్చితే మీరు కూడా ఇలానే ట్రై చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఉంటా.